సవినంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సాధన గురించి ఐటీ శాఖ మంత్రి కూడా ఉమ్మడి రాష్ట్రంలో రాజీనామా చేసినటువంటి వ్యక్తిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మీ ప్రియతమ నాయకులు మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు ఎల్ముల రేవంత్ రెడ్డి గారికి ముందుగా మీ కొడంగల్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మీరందరూ రేవంత్ రెడ్డి గారు గెలుపు కోసం కృషి చేసిన మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి రెండవ రోజే మూడవ రోజే మనం చెప్పిన కార్యక్రమాలతో చెప్పిన ప్రణాళిక మహాలక్ష్మి కార్యక్రమంగాను దాదాపు నేటికి సమ్మక్క సారక్క జాతర ఇవాళ మొదలవుతుంది. 20 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేసే విధంగా చెప్పిన మాట కట్టుబడి ఈరు ముఖ్యమంత్రిగా వారితో పాటు మంత్రులుగా మేము వేదికమైన మా ఎమ్మెల్యేలు అందరూ వారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో టీమ్గా పనిచేస్తూ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఖర్గే గారు ఇచ్చిన మాటని నిజం చేస్తూ ముందుకు పోతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మొట్టమొదటిసారి వచ్చిన సందర్భంగా వెనుకబడ్డ ప్రాంతమైన కొడంగల్లో ఇవాళ 4,400 కోట్ల రూపాయలతో ఇవాళ అభివృద్ధి పనులు చేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. వారు శాసనసభలో ఎమ్మెల్యేగా తెలంగాణ కోసం ఆ రోజు గవర్నర్ ప్రసంగంలో ఆ రోజు మేమందరం కలిసి ఏ విధంగా కొట్లాడినో చూసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఇవాళ కొడంగల్ 10 ఏళ్లలో ఎట్లుందో అదే విధంగా ఉన్నది. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రావడం ఇవాళ మీ రూపురేఖలు మార్చే విధంగా కొడంగల్ మక్తల్ నారాయణపేట సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషనే కాదు రోడ్స్కి సంబంధించిన మా శాఖ నుంచి కూడా 400 కోట్ల పైన చోటుని ఇలా డబుల్ రోడ్ వేసే కార్యక్రమం కానీ ఇంకా మిగిలిపోయిన వైద్య కళాశాల కానీ